G7 దేశాలు ఇండియాతో పాటు చైనాపై ఆంక్షలు విధించాలనే ఆలోచనలో ఉన్నాయి. అయితే అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ G7 దేశాలను వెంటనే ఇండియాతో పాటు చైనాపై ఆంక్షలు విధించాలని బలవంతం చేస్తున్నాడు. దీంతో G7 ఆర్థిక మంత్రులు కెనడాలో సమావేశమై రష్యా నుంచి ముడి చమురును దిగుమతి చేసుకుంటున్నందుకు ఇటు చైనాతో పాటు ఇండియాపై కొత్త రకం ఆంక్షలు విధించాలనే ఆలోచనలో ఉన్నాయి. రష్యాను ఆర్థికంగా దెబ్బతీసి ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపించాలనేది G7 దేశాల ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తోంది. దీంతోపాటు ఉక్రెయిన్ను ఆర్థికంగా ఆదుకోవాలని G7 దేశాలు ఒక నిర్ణయానికి వచ్చాయి. కెనడాలో జరుగుతున్న G7 ఆర్థిక మంత్రుల సమావేశంలో తీసుకున్న నిర్ణయాల గురించి మరింత సమాచారం ఈ కథనంలో తెలుసుకుందాం. రష్యా నుంచి ఇటు ఇండియా అటు చైనా చౌకగా ముడిచమురు దిగుమతి చేసుకుంటున్నందుకు అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఇండియాపై ఆగ్రహంతో ఊగిపోతున్నాడు. ఇండియాపై ఏకంగా 50% పన్ను విధించాడు. దీంతో ఇండియాకు చెందిన పలు రంగాల్లో కుదేలయ్యే పరిస్థితి ఏర్పడింది. ట్రంప్ టారిఫ్ దెబ్బకు ఇండియా నుంచి అమెరికాకు ఎగుమతులు మందగిస్తాయి. ఇండియాకు చెందిన టెక్స్టైల్, జెమ్స్ అండ్ జ్యువెలరీతో పాటు రొయ్యల ఎగుమతులు పూర్తిగా తగ్గిపోయాయి. ఈ రంగాలు సంక్షోభంలో కూరుకుపోయాయి. అయితే ట్రంప్ బెదిరింపులకు ఇండియా లొంగే ప్రసక్తే లేదని ట్రంప్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కౌంటర్ కూడా ఇచ్చారు. దీంతో ఆగ్రహంతో ఊగిపోతున్న ట్రంప్ తనతో లాభం లేదనుకుని G7 మిత్ర దేశాలపై ఒత్తిడి పెంచి ఇటు ఇండియాతో పాటు చైనాపై భారీ ఎత్తున సుంకాలు బాదాలని G7 మిత్ర దేశాలను కోరాడు. ఇక ట్రంప్ నుంచి వస్తున్న ఒత్తిడిని భరించలేక శుక్రవారం నాడు G7 ఆర్థిక మంత్రులు కెనడాలో సమావేశమయ్యారు. ఇటు చైనా, ఇండియాపై ఆంక్షల గురించి చర్చించారు. రష్యా సుదీర్ఘకాలం పాటు ఉక్రెయిన్తో యుద్ధం కొనసాగించడానికి ప్రధాన కారణం ఈ రెండు దేశాలు రష్యా నుంచి చమురు కొనుగోలు చేసినందువల్ల పుతిన్ వచ్చిన డబ్బుతో ఆయుధాలు కొనుగోలు చేసి ఉక్రెయిన్లో అమాయకులను చంపుతున్నాడని కెనడా ఆర్థిక మంత్రి శుక్రవారం ఒక ప్రకటనలో వివరించారు. కెనడా ఆర్థిక మంత్రి ఫ్రాంకోయిస్ ఫిలిప్ షాంపెయిన్ నేతృత్వంలో G7 ఆర్థిక మంత్రుల సమావేశం జరిగింది. ఈసారి G7 ప్రెసిడెన్సీ కెనడా నిర్వహిస్తోంది. కాగా G7 దేశాలు కలిసికట్టుగా మాస్కోపై ఒత్తిడి పెంచడంతో పాటు ఉక్రెయిన్ను ఆర్థికంగా ఆదుకోవడానికి తమ వంతు సాయం చేస్తామంటాయన్నారు కెనడా ఆర్థిక మంత్రి. ఇటీవల కాలంలో రష్యా ఉక్రెయిన్పై దాడుల జోరును పెంచింది. అదీ కాకుండా పోలాండ్ గగనతలంలో రష్యా డ్రోన్లతో దాడులు చేస్తోందని మండిపడ్డారు G7 ఆర్థిక మంత్రులు. రష్యా యుద్ధాన్ని ఆపించడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తామన్నారు కెనడా ఆర్థిక మంత్రి. కాగా G7 ఆర్థిక మంత్రులు స్తంభింపజేసిన రష్యా ఆస్తులు ఉక్రెయిన్ రక్షణ రంగానికి బదిలీ చేయాలని నిర్ణయించాయి. అలాగే కీవ్ను ఆర్థికంగా ఆదుకుంటామని తెలిపాయి. కాగా ఈ ఏడాది ప్రారంభంలో కెనడాలోని బానాఫ్లో తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉన్నామని తెలిపారు. G7 ఆర్థిక మంత్రులు అందుబాటులో ఉన్న అవకాశాలను వినియోగించుకుని రష్యాను ఆర్థికంగా దెబ్బతీయాలని నిర్ణయించారు. ప్రధానంగా రష్యా చమురు రెవెన్యూకు గండి కొట్టాలనేది అసలు ప్లాన్ గా కనిపిస్తోంది. దీనికి గాను కెనడా, యూరోపియన్ యూనియన్ తో పాటు బ్రిటన్లు కలిసి రష్యా ముడి చమురు ధరను బ్యారెల్కు $60 నుంచి $47.60 తగ్గించాయి. దీంతో రష్యా నుంచి ముడి చమురు దిగుమతి చేసుకునే దేశాలపై కొత్త రకం ఆంక్షలు విధించాలని ఒక అంగీకారానికి వచ్చాయి. ఇదిలా ఉండగా యుఎస్ ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బీసెంట్ మరో అడుగు ముందుకు వేసి G7 భాగస్వామ్య దేశాలను వాషింగ్టన్ విధించిన టారిఫ్లను మీరు కొనసాగించాలని ఒత్తిడి పెంచాడు. పుతిన్ కు చమురు రెవెన్యూలో కోత విధించాలని పట్టుబడుతున్నారు. రష్యాపై ఆర్థిక పరమైన ఒత్తిడి తెచ్చి ఈ యుద్ధాన్ని ఆపించాలని బీసెట్స్ కోరుతున్నారు. ఇండియా, చైనా నుంచి వచ్చే డబ్బుతో ఉక్రెయిన్లో విచక్షణారహితంగా అమాయకులను పొట్టనబెట్టుకుంటున్నాడని పుతిన్ పై ఆగ్రహం వ్యక్తం చేశాడు బీసెంట్. అమెరికా ట్రేడ్ రిప్రజెంటేటివ్ జెమిసన్ గ్రీర్ ఒక సంయుక్త ప్రకటనలో ఆ అంశాలను ప్రస్తావించారు. కాగా G7 ఆర్థిక మంత్రులు స్తంభింపజేసిన రష్యా ఆస్తులను ఉక్రెయిన్ రక్షణ శాఖకు బదిలీ చేయాలన్న నిర్ణయాన్ని అమెరికా స్వాగతించింది.
ఇదిలా ఉండగా శుక్రవారం ఉదయం ట్రెజరీ అధికార ప్రతినిధి G7తో పాటు యూరోపియన్ యూనియన్ మిత్రదేశాలను చైనాతో పాటు ఇండియాపై అర్థవంతమైన టారిఫ్ విధించాలని కోరాడు. రష్యా నుంచి చైనా, ఇండియాలు తక్షణమే ముడి చమురు కొనుగోలు నిలిపివేయాలని డిమాండ్ చేశాడు. చైనా, ఇండియాలు రష్యా నుంచి ముడి చమురు కొనుగోలు చేస్తున్నందుకు పుతిన్ వచ్చిన ఈ డబ్బుతో ఈ యుద్ధాన్ని సుదీర్ఘకాలం పాటు కొనసాగించగలుగుతున్నాడు. ఉక్రెయిన్ ప్రజలను ఇష్టం వచ్చినట్టు చంపుతున్నాడని ట్రెజరీ అధికార ప్రతినిధి చెప్పాడు. G7 దేశాలు కలిసికట్టుగా అత్యంత కఠినమైన ఆంక్షలు విధిస్తేనే యుద్ధాన్ని ఆపగలమని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికే ఇండియాపై 25% పన్ను విధించడంతో పాటు రష్యా నుంచి ముడి చమురు దిగుమతి చేసుకుంటున్నందుకు అదనంగా 25% పెంచాడు. దీంతో ఇండియాపై టారిఫ్ 50% పెరిగింది. ట్రంప్ ఇండియాపై ఆర్థికపరమైన ఆంక్షలు విధించడంతో ఇరు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. అయితే అమెరికా చైనాపై సుంకాలు విధించడానికి తటపటాయిస్తోంది. దీనికి కారణం చైనా నుంచి రేర్ ఎర్త్ మెటీరియల్ అమెరికా పెద్ద ఎత్తున దిగుమతి చేసుకుంటోంది. అమెరికా ఆటో ఇండస్ట్రీకి రేర్ ఎర్త్ మెటీరియల్ అవసరం కాబట్టి చైనా జోలికి పోవడం లేదు ట్రంప్. ఇదిలా ఉండగా బీసెంట్ శుక్రవారం నాడు మాడ్రిడ్ వెళ్లి చైనా వైస్ ప్రీమియర్ హీ లైపెంగ్తో ఇరు దేశాల మధ్య వాణిజ్యంతో పాటు అమెరికాలో టిక్టాక్ ఆపరేషన్స్ గురించి, ఇతర ఆర్థికపరమైన అంశాల గురించి చర్చించనున్నారు. ఇదిలా ఉండగా అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఇండియాపై టారిఫ్ విధించడం అంత తేలికైన పని కాదని అంగీకరించారు. రష్యా నుంచి ముడి చమురు దిగుమతి చేసుకున్నందుకు ఇండియాపై 50% టారిఫ్ విధించాడు. దీంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని అంగీకరించారు. ఇదిలా ఉండగా ఇటీవల ఫాక్స్ అండ్ ఫ్రెండ్స్ ఇంటర్వ్యూలో ట్రంప్ను రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ జోరును అడ్డుకునేందుకు ఏం చర్యలు తీసుకుంటున్నారని ప్రశ్నిస్తే దానికి ట్రంప్ సమాధానమిస్తూ రష్యా నుంచి ముడి చమురు దిగుమతి చేసుకునే ఇండియాపై 50% పన్ను విధించాం. ఇండియాపై టారిఫ్ విధించడం అంత తేలిక కాదు. దీనివల్ల ఇరు దేశాల మధ్య సంబంధాలు బెడిసి కొట్టాయని చెప్పారు. అదే సమయంలో మాస్కోపై తన అసహనాన్ని వ్యక్తం చేశాడు. పుతిన్ కు ఎంత నచ్చజెప్పినా యుద్ధానికి ముగింపు పలకనంటున్నాడు. దీంతో పుతిన్ కు గట్టిగా బుద్ధి చెప్పాల్సిందేనని ఆయన ఒక నిర్ణయానికి వచ్చారు. దీనికి చేయాల్సిందల్లా బ్యాంకులతో పాటు చమురుపై మరింత కఠిన ఆంక్షలు విధించాలనుకుంటున్నామన్నారు ట్రంప్. మరి ఆ దిశగా ఆయన అడుగులు మాత్రం వేయడం లేదు. ట్రంప్ తాటాకు చప్పుళ్లు, పుతిన్ మాత్రం భయపడడం లేదు. అలాస్కాలో జరిగిన సమావేశంలో కూడా పుతిన్ నిబ్బరంగా ఉంటే ట్రంప్ మాత్రం ఎందుకో తన ప్రతాపం పుతిన్ పై చూపలేకపోయాడు. అదే ఇండియా విషయానికొస్తే ట్రంప్తో పాటు ఆయన సహచర మంత్రులు ఇండియాపై, మోదీపై నోటికిష్టం వచ్చినట్లు మాట్లాడుతారు. ఇది ఉక్రెయిన్ రష్యా యుద్ధం కాదు, మోదీ వారంటూ ట్రంప్ సలహాదారు పీటర్ నవారో ఇండియాపై అవాకులు చెవాకులు పేలుతున్నాడు. మరి పుతిన్ పై మాత్రం ఆ స్థాయిలో వాయిస్ పెంచలేకపోతున్నాడు. ఒకవేళ G7 దేశాలు పుతిన్ పై ఆంక్షలు విధిస్తే పుతిన్ ఇండియా, చైనాకు మరింత డిస్కౌంట్ కు ఆయిల్ ఆఫర్ చేసి వీలైనంత ఎక్కువ మొత్తంలో చమురును అమ్ముకుని వచ్చిన డబ్బుతో ఇటు ఉక్రెయిన్, అటు యూరోపియన్ పని పడతాడని పరోక్షంగా హెచ్చరిస్తున్నాడు. మరి కెనడాలో జరుగుతున్న G7 సదస్సులో ఎలాంటి ఆంక్షలు విధిస్తుందో వేచి చూడాల్సిందే.